దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా మిగిల్చినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదనేటువంటి మాటలు ఇవాళ అన్ని కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తా ఉన్నాయి. మనం అందరం ఇలా రాజకీయాలు, నేను భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి ఏంది అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడివా, నాది 56 ఇచ్చిన ఛాతీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారని అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీకి సంఘీభావం చెప్తూ ర్యాలీలుగా చేస్తూ వారికి ఒక సంఘీభావంగా అందరం కూడా రాష్ట్రమంతా వాళ్ళ వెంట నిలిచింది. శాసనసభ్యులుగా మిలిటరీకి సంబంధించినటువంటి బాధితులకు నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. ఎక్కడ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం